హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆస్ట్రేలియాలో ఆంధ్ర అమ్మాయి. ఈరోజు వీడియో వచ్చి వెట్ గ్రైండర్ని ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఫస్ట్ అయితే వెట్ గ్రైండర్ టర్న్ ఆన్ చేసుకొని కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ ఒక సాఫ్ట్ స్క్రబ్బర్ తీసుకొని సైడ్స్ మొత్తం నీట్గా స్క్రబ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా నేను ఎలా క్లీన్ చేస్తున్నాను అనేది. అలా స్క్రబ్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మీకు పిండి అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది. కావాలి అంటే ఇంకాస్తంత వాటర్ పోసుకుంటూ మొత్తం సైడ్స్ మొత్తం ఫస్ట్ క్లీన్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చి మనకి వెట్ గ్రైండర్లో వీల్స్ సైడ్స్ ఎక్కువగా పిండి ఉంటుందండి. దాన్ని ఇలా జాగ్రత్తగా స్క్రబ్బర్ని హోల్డ్ చేసుకుంటూ జాగ్రత్తగా పట్టుకున్నారు అంటే మీకు మొత్తం అక్కడున్న పిండి మొత్తం రిమూవ్ అవుతుంది. చూస్తున్నారు కదండి, నేను కాస్తంత వాటర్ పోసుకొని రిమూవ్ చేశాను. మొత్తం పిండి అనేది మొత్తం నాకు రిమూవ్ అయ్యింది. సో ఇంకా ఎక్కడైనా మీకు కాస్తంత పిండి ఉన్నది అనిపిస్తే దాన్ని కూడా ఇలాగే స్క్రబ్బర్తో జాగ్రత్తగా రిమూవ్ చేసుకోండి. సో దట్ మీకు పిండి మొత్తం అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది. మీరు స్క్రబ్ చేసుకునేటప్పుడు జాగ్రత్త అండి, సమ్టైమ్స్ మీ హ్యాండ్స్ వేళ్ళవి మీకు గ్రైండర్లో పడి చేతులు నలగచ్చు, జాగ్రత్తగా చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఆ వాటర్ మొత్తం డ్రైన్ చేశాను. ఇప్పుడు ఇంకా కాస్త లెఫ్ట్ ఓవర్ పిండిని కూడా క్లీన్ చేసుకుందాము. ఇప్పుడు కాస్త వాటర్ టర్న్ ఆన్ చేసుకొని మీకు స్క్రబ్బర్తో కొంచెంగా స్క్రబ్ చేసుకున్నారు అంటే ఇంకా ఎక్కడెక్కడైతే పిండి ఉన్నదో అది కూడా రిమూవ్ అవుతుంది. చూస్తున్నారు కదా, మొత్తం పిండి మొత్తం రిమూవ్ అవుతుంది. సో దట్ మీకు వెట్ గ్రైండర్ అనేది క్లీన్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు కాస్తంత సోప్ తీసుకుని మళ్ళీ సోప్తో కూడా స్క్రబ్ చేసుకోండి. దానివల్ల మీకు ఆ పిండి స్మెల్ మొత్తం రిమూవ్ అయిపోతుంది. చూస్తున్నారు కదండి నేను ఎలా స్క్రబ్ చేస్తున్నానో. సో ఇప్పుడు వచ్చి వీల్స్ క్లీన్ చేస్తున్నానండి. వీల్స్ అనేవి ఇందాకనే క్లీన్ అయిపోయాయి, మనం ఇందాక క్లీన్ చేసుకున్నప్పుడే క్లీన్ అయ్యాయి. బట్ స్టిల్ ఇంకా ఎక్కడైనా కొద్దిగా పిండి కానీ ఉంటే మీరు ఇట్లా వాటర్ వేసుకుంటూ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటూ నీట్గా రిన్స్ చేసుకోండి. సో దట్ మీకు వీల్స్ కూడా క్లీన్ అయిపోతాయి. సాఫ్ట్ స్క్రబ్బర్ ఎందుకు తీసుకోమన్నాను అంటే మీకు గిన్నెలో సాఫ్ట్ స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోవడం వల్ల మీకు గిన్నెకి గీతలు అవి పడవండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు గిన్నెను కూడా మళ్ళీ రిన్స్ చేసుకోండి. మీకు సోప్ మొత్తం రిమూవ్ చేసుకోండి. మోస్ట్లీ గిన్నె లోపలైతే పిండి ఏమీ ఉండదండి. గిన్నె బయట అంటుకున్న పిండిని కూడా మళ్ళీ మీరు స్క్రబ్ చేసుకుంటూ జాగ్రత్తగా క్లీన్ చేసుకోండి. దానివల్ల ఏంటంటే ఈజీగా మీకు మొత్తం పిండి అనేది ఎక్కడా ఉండదు. సో ఇప్పుడైతే చూస్తున్నారు కదా, నేను మొత్తం క్లీన్ చేశానండి. చూస్తున్నారు కదా, వాష్ చేసి రిన్స్ చేస్తున్నాను. పిండి అయితే నాకు ఎక్కడా ఉన్నట్టు కనిపించట్లేదు, మోస్ట్లీ అంతా రిమూవ్ అయిందండి. ఈ ప్రాసెస్ అంతా మీకు వితిన్ 2 minutesలో అయిపోతుంది. మీకు ఏ వెట్ గ్రైండర్ అయినా సరే, ఏ మోడల్ వెట్ గ్రైండర్కైనా సరే ఈ పద్ధతి అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు వచ్చి వెట్ గ్రైండర్ బయట క్లీన్ చేస్తున్నానండి. మీకు మార్కెట్లో స్పాంజ్ క్లాత్స్ అనేవి దొరుకుతాయి, వాటితో ఇలాగా క్లీన్ చేసుకోండి. ఇవి ఏంటి అంటే క్లాత్ కాదండి, స్పాంజ్లా ఉంటుంది. సో ఇది చాలా ఈజీగా అన్నిటిని అబ్జర్వ్ చేస్తుంది. సో దట్ ఈజీగా క్లీన్ అయిపోతుంది. మీకు ఎక్కడెక్కడైతే పిండి ఉంది అనుకుంటారో అన్ని చోట్ల నీట్గా వైప్ చేసుకోండి. వైప్ చేసుకుని ఉంటే మీకు మొత్తం పిండి అనేది క్లీన్ అయిపోతుంది. తర్వాత కొంచెం సేపు అలా వదిలేశారు అంటే డ్రై అయిన తర్వాత మీరు దీన్ని మళ్ళీ ప్యాక్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.